వందనాలండి. ఈరోజు జూలై 10. దేవుడు తన మార్గాలని ఇజ్రాయేళ్లకు తెలిపాడు అనే విషయము ధ్యానించుకుందాం. కీర్తనలు 119, 1-3 వరకు. యెహోవా ధర్మశాస్త్రంను అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వాడు ధన్యుడు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. మన ప్రభు అయిన దేవుడు తన మార్గంలోనే మోషేకు తెలుపుటే కాకుండా ఇజ్రాయేల్ జనాంగానికి అంతా మోషే ద్వారా తెలిపాడు. ప్రభు ఐగుప్తులో చేసిన అద్భుతాలు, ఎర్ర సముద్రంలో ప్రయాణం చేయుటకు దారి ఏర్పరిచిన కార్యములు దేవుని మార్గములను ప్రతిబింబింపచేశాయి. అయితే దేవుడు తన మార్గములను తన ప్రజలకు ఆజ్ఞలు, చట్టాల ద్వారా, శాసనాల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశాడు. నా మార్గంలో నడవండి అని దేవుడు చెప్పడం కాకుండా వారితో ఉంటూ దైవభీతితో ప్రజలు జీవించడంలో తోడ్పడ్డాడు. దేవుని మార్గాలు ఆయన స్వభావాన్ని సూచిస్తాయి. అందుకే దేవుని మార్గంలో నడుచుట అంటే ఆయన స్వభావంకు అనుకూలంగా మెలగుట. అదే జీవిత శైలి కావాలి. ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన శాసనాలు, ఆజ్ఞలు, తీర్పులు, సాక్ష్యాలు కలిగి ఉండి దేవుని మార్గాలను ప్రత్యక్షపరుస్తుంది. దీనిని మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు అందించాడు. దీనిని మోషే ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు. మనము 119వ కీర్తనలో చదువుకున్న వాక్య భాగం ప్రకారము దేవుని మాటలైన ధర్మశాస్త్రము జీవిత శైలిని శాసిస్తాయి. అంతేకాకుండా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ వాక్య భాగంలోని చివరి భాగం గమనించదగింది. ఈ మార్గంలో నడిస్తే ఏ పాపము చేయరు అని చెప్పబడింది. ఎంత గొప్ప విషయం చూడండి. ధర్మశాస్త్రము దేవుని గుణలక్షణాలు చూపెడతాయి. దేవునికి ఇష్టం ఉన్నదేంటి, ఇష్టం లేనిదేంటి అని తెలుసుకోవచ్చు. దేవుని స్వభావము దీనిలో ఉంది. సీనాయి పర్వతం పైన తన చేతితో దేవుడు రాసిన ప్రతి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి మూలం. మిగిలిన ధర్మశాస్త్రం అంతా ఈ 10 ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ 10 ఆజ్ఞలు దేవుని స్వభావాన్ని, ఆయన లక్షణాలను క్లుప్తంగా వివరిస్తాయి. అందులో సార్వత్రిక మరియు మార్చలేని నైతిక సిద్ధాంతాలు కలిగి ఉన్నాయి. దేవునికి మానవునికి తోటి మానవులతో ఉన్న సంబంధాలను ఎక్కువగా చూపిస్తాయి. ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే రక్షణ రాదు కాబట్టి రక్షణ కొరకు దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వలేదు. దేవుడు కనికరంతో తన లక్షణాలు ప్రత్యక్షపరిచి తద్వారా ప్రజలను తన స్వరూపానికి రావాలి అని ఆదేశిస్తూ ఉన్నాడు. తన జనుల నుండి ఎలాంటి జీవన విధానం దేవుడు ఆశిస్తున్నాడో ధర్మశాస్త్రం చెప్తుంది. దైవభక్తి గల జీవితం జీవించుటకు ఏ లక్షణాలు అవసరమో ధర్మశాస్త్రము స్పష్టంగా చెప్తా ఉంది. దేవుడు మన నుండి ఎలాంటి నడవడి ఆశిస్తున్నాడో తెలపడానికి క్లుప్తంగా 5 ఆదేశాలు చెప్పచ్చు. మొదటిది, దేవుడంటే భయభక్తులు ఉండాలి. రెండవది, ఆయన మార్గంలో నడవాలి. మూడవది, ఆయనను ప్రేమించాలి. నాలుగవది, దేవుని పరిచర్య చేయాలి. ఐదవది, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మనమందరం కూడా ఈ లక్షణాలు అలవర్చుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలాన్న ఇజ్రాయేల్ ప్రజలందరికీ మీరు మీ మార్గాలు చెప్పారు నాయన. విశ్వాసులమైన మాకు కూడా అవి వర్తిస్తాయని గుర్తించి ఆ విధంగా ఉండడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.